Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, Fertility Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు ఫాలిక్యులర్ స్కాన్ గురించి చెప్తున్నాను. ఫాలిక్యులర్ స్కాన్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి, యానోవులేషన్ అండం విడుదల అవ్వట్లేదు అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఫాలిక్యులర్ స్కాన్ అనేది ఇవాళ రేపు చాలామంది చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ బేసికలీ ఈ ఫాలిక్యులర్ స్కాన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఫస్ట్ డే 2 టు డే 3 మధ్యలో ఒక బేసిక్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బేసిక్ స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లైక్ ఫైబ్రాయిడ్స్ కావచ్చు, అడినోమయోమా కావచ్చు, లేదంటే పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాం. అండ్ దీంతోపాటు ఓవరీస్, అండాశయాల్లో ఫాలికల్ నెంబర్స్, ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఓవరీస్లో ఏమైనా సిస్ ఉన్నాయా, ఎండోమెట్రియోటిక్ సిస్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడడం జరుగుతుంది. ఈ డే 2 స్కాన్లో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ ద ఉమెన్ ఈస్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, దెన్ వీ కాల్ హర్ అగైన్ బిట్వీన్ డే 8 టు డే 10. 8వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో ఒక రిపీట్ స్కాన్, ఫాలిక్యులర్ స్కాన్ కోసం పిలవడం జరుగుతుంది. ఈ ఫాలిక్యులర్ స్కాన్లో ఫాలికల్ అనేది ఎంతవరకు పెరిగింది, దీంతోపాటు ఎండోమెట్రియం పొర అనేది ఎంత డెవలప్ అయింది అనేది చూడటం జరుగుతుంది. ఆ ఫాలిక్యులర్ స్కాన్లో ఫాలికల్ గ్రోత్ లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఫాలిక్యులర్ గ్రోత్ కోసం టాబ్లెట్స్ అండ్ అవసరం పడితే ఇంజెక్షన్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఫాలిక్యులర్ గ్రోత్ స్కాన్లో ఫాలికల్ గ్రోత్ అడిక్వేట్గా ఉంది, బాగుంది అన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఓవులేషన్ చెక్ కోసం ఫర్దర్గా స్కాన్కి షెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి వాళ్ళకి ఈ ఫాలిక్యులర్ స్కాన్ అనేది యూస్ఫుల్? ఇవాళ రేపు పీసీఓడి సమస్యతో 30 నుండి 40% మంది మహిళలు సఫర్ అవుతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో యానోవులేషన్, అండం అనేది విడుదల అవ్వదన్నమాట. ఆ అండం పెరగడానికి, విడుదల అవ్వడానికి మెడిసిన్ ఇవ్వడం జరగాల్సి వస్తుంది. సో ఇలా మనం మెడిసిన్ ఇచ్చి ఎగ్ గ్రోత్ అవుతుందా లేదా, సో ఒక పర్టికులర్ పేషెంట్ ఆ మెడిసిన్కి రెస్పాండ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫాలిక్యులర్ స్కాన్ అనేది యూస్ఫుల్ అన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ స్కాన్లో మనకు ఎగ్ గ్రో అవుతున్నట్టు, విడుదల అవుతున్నట్టు మనకు ఎవిడెన్స్ ఉంది అన్నట్టంటే దాన్ని బట్టి మనం ఇంటర్ కోర్స్ని టైం చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బెటర్గా అవుతాయి యానోవులేషన్ సమస్య ఉన్న వాళ్ళలో. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ ఉపయోగించడంతో పాటు ఫాలిక్యులర్ స్కాన్ చేసుకోవడం ద్వారా అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.